మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేసి తీరుతామన్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నేత బొలినేని వెంకటరామారావు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో గత 8 రోజుల నుంచి ప్రజాదీవెన యాత్రలో భాగంగా ఇల్లు తిరుగుతూ మాజీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమకు ఒక అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. బొలినేని రామారావు అని ఉదయగిరి ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. ముందుగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక 100 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి అందుకని ప్రజాదీవెన యాత్రలో నరవాడ వెంగమాంబ దగ్గర నుంచి ఈ ప్రజాదీవెన యాత్ర మొదలుపెట్టింది. నరవాడ అయిన తర్వాత ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఈ రోజుకు దాదాపుగా 4000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగాను. ఇంకా 936 ఇళ్ళు ఉన్నాయి. ఆ 936 ఇళ్ళు రేపు సాయంత్రానికి కంప్లీట్ చేసేసి దీని తర్వాత వింజమూరు, ఆ తర్వాత కలిగిరి, ఆ తర్వాత జల్దంకి, ఈ విధంగా మేజర్ పంచాయతీలన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. నేను 12 సంవత్సరాలైంది రాజకీయాల్లోకి వచ్చి. ఉదయగిరి టౌన్లో ఇంత క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో నేను కూడా ఎప్పుడు పరిశీలించలేదు. గత నాయకులు కూడా ఎవరు పోయిన దాఖలాలు లేవు. అయితే ఈరోజు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఉదయగిరి టౌన్ చూస్తే వాళ్ళ డ్రైనేజ్ కానీ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇచ్చిన ఆ ఇళ్ళు కానీ చిన్న చిన్న ఇళ్ళల్లో ఎంత ఇరుకు ఇళ్లలో, ఇరుకు సందుల్లో, మురికి వాడల్లో నివసిస్తున్నారు. బాంబే స్లమ్ ఏరియా కూడా ఈ విధంగా ఉండదేమో. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఉదయగిరి హెడ్ క్వార్టర్ని ముందు డ్రైనేజ్ కానీ ఆ స్లమ్ రిహాబిలిటేషన్ స్కీమ్ ఒకటి ఉంది. ఇది మన ప్రాంతంలో లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఆ పాత ఇళ్ళునే వాటన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసి ఒక స్కీమ్ కింద తీసుకురావాలని ఒక ఐడియా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. అదేవిధంగా వాటర్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో కేంద్రంలో 460 కోట్ల రూపాయలు తీసుకొచ్చి టెండర్ కూడా పిలిచాం. వీళ్ళు దుర్మార్గ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ 460 కోట్లు టెండర్ క్యాన్సిల్ చేసింది. మెగా కంపెనీకి వర్క్ కూడా వచ్చింది. అది కనుక టెండర్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో 7 మండలాలకి, అంటే ఒక మండలం జల్దంగి మండలం ఆల్రెడీ వాళ్ళకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. అది వదిలేసి మిగతా 7 మండలాలకి ఇంటింటికి కుళాయి స్కీమ్ కింద దీన్ని క్యాన్సిల్ చేసినందువల్ల ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరితో పాటు అన్ని మండలాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాటర్కి. రేపు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్కీమ్ని తీసుకొస్తాం. అదే కాకుండా ఉదయగిరి చరిత్రాత్మకమైన ప్లేస్ కాబట్టి దీన్ని ఉదయగిరి కొండ మీదకి రోప్వే వేయాలని చెప్పేసి ఒక ఆలోచన గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు మన స్టేట్ నుంచి సెంట్రల్కి కూడా పంపించాం. కానీ మాకు టైం సరిపోక ఆ రోజు చేయలేకపోయాం. ఈసారి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత అది కూడా చేసి టూరిజం డెవలప్ చేస్తే ఇక్కడ ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఏదైనా చిన్న పరిశ్రమ లాంటిది కూడా తీసుకొస్తే ఇక్కడ ఉండే ప్రజలకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక పరిశ్రమ కానీ ఇక్కడ పెడితే ఇక్కడ ఆధారం అవుతుందని చెప్పి కూడా వారు ఇప్పటికి ఉదయగిరి నుంచి ఎక్కువగా వలసలు వెళ్తుంటాను కాబట్టి వాళ్ళని అరికట్టడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశానికి ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ ఉదయగిరి గత 5 సంవత్సరాల్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3600 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంతకంటే బ్రహ్మాండంగా చేసి చూపిస్తానని ఉదయగిరి ప్రజలకు తెలియజేస్తాను.